వెల్కమ్ టు మెయిన్ రోబో. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి విద్యారంగంలో సరికొత్త మార్పుకు నిరంతర కృషి చేసి ఋషి, నిరంతరం తపించే తపస్వి. విద్యారంగంలో జరగవలసిన మార్పుల గురించి విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక ఆ స్పెషల్ స్టోరీలోకి వెళదాం. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి పాఠశాల విద్యను బలోపేతం చేయడం అత్యంత అవసరమని ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, ట్రస్మా జాతీయ సలహాదారు డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి అన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీఆర్ఆర్సీడీఈ మినీ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ విద్యా విధానం 2026పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు, విద్యాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, కొమురయ్య, ప్రముఖ విద్యావేత్తలు ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రొఫెసర్ లింబాద్రి, ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్ నారాయణరెడ్డి, ట్రస్మా రాష్ట్ర సలహాదారు ప్రభాకర్ రెడ్డి, ట్రస్మా హైదరాబాద్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి మాట్లాడుతూ, దేశంలో విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020ను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధి రాజకీయాలకు అతీతమని, ప్రభుత్వం ఏ పార్టీదైనా సరే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం విద్యా సూచికల్లో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా సుమారు 29వ స్థానంలో ఉండటం ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే పాఠశాల విద్యపై మరింత దృష్టి పెట్టాలని తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత విద్యను బలోపేతం చేస్తేనే విద్యార్థుల్లో బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026 బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 నుండి 20% వరకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సరిపడా నిధులు కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ లెర్నింగ్, ల్యాబ్ సదుపాయాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చదువుపై బాధ్యత, పోటీ భావన పెంపొందించేందుకు రాష్ట్రంలో 5వ మరియు 8వ తరగతులకు బోర్డు పరీక్షలను ప్రవేశపెట్టడం అవసరమని ఆయన సూచించారు. ఇప్పటికే దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 5వ మరియు 8వ తరగతులకు బోర్డు పరీక్షలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఈ విధానం వల్ల విద్యార్థుల నేర్చుకునే స్థాయి మెరుగుపడటంతో పాటు పాఠశాల విద్యలో నాణ్యత పెరుగుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూమ్లు, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి వారికి ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది ఏర్పడితేనే ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని డాక్టర్ గోపాల్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ అవగాహన పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు కూడా తెలంగాణలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల శిక్షణ, ఆధునిక బోధనా పద్ధతుల అమలు, విలువల ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించి ప్రభుత్వానికి కీలక సూచనలు అందించారు.